మలుపు టీవీ సమర్పణ స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలిలో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి కంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన సభలో టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా విఎస్ ముక్తియార్ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యా ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి అని కొనియాడారు. ఆమె మహాత్మా జ్యోతిరావు పూలే గారి సహచరునిగా సమాజ మార్పు కోసం విశేషంగా కృషి చేసిన మహనీయురాలని పేర్కొన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ఆమె మహిళల విముక్తి సాధనకు విద్యే ప్రధాన ఆయుధమని విశ్వసించిందని తెలిపారు. జనవరి 1848 పూణే నగరంలో తన భర్తతో కలిసి భారతదేశంలోనే తొలి బాలికల పాఠశాలను స్థాపించడం ఆమె దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. సావిత్రిబాయి పూలే కుల వ్యవస్థ, అస్పృశ్యత, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూ మహిళల హక్కుల కోసం అహర్నిశలు కృషి చేశారని చెప్పారు.